వెల్కమ్ టు లోహితాస్ వరల్డ్. ఈరోజు మనం ఆలు మేతి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ రైస్ తీసుకొని దానిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత రైస్ మునిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. రైస్ నానేలోపు 2 మీడియం సైజు బంగాళాదుంపలను తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బంగాళాదుంప ముక్కలు కలర్ మారకుండా ఉండడానికి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఈ బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని మసాలా దినుసులు వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 కట్టల మెంతికూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత బంగాళాదుంపలు 50% వరకు ఉడికిపోయి ఉంటాయి. మనం స్పూన్తో ఇలా అని చూస్తే 2 ముక్కలుగా అవుతుంది. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1
1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ బంగాళాదుంప ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అంటే మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా కలుపుకొని మూత పెట్టి నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, నీరు మొత్తం ఆవిరైపోయింది. ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ఇది ఇలాగే తినేయొచ్చు, రైతాతో కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.